హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి జీడిఎస్ ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు అనేవి మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ చూడండి, మనకి జీడిఎస్కి సంబంధించి జూలైన మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే 44,228 పోస్టులు అయితే వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుందండి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. 15th జూలై 2024 అయితే మనకి స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ కూడా మనకి ఎప్పుడంటే 5th ఆగస్ట్ 2024 మనం ఈ లోపు మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎటువంటిది ఆఫ్లైన్ అప్లికేషన్ ఏం కాదు, ఆన్లైన్లో అప్లై చేసుకుంటే మీకు సరిపోతుంది. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ కానీ, అస్సాం కానీ, బీహార్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఢిల్లీ కానీ, గుజరాత్ కానీ ప్రతిదీ కూడా మనకి స్టేట్ వైజ్గా వేకెన్సీస్ అనేవి డివైడ్ చేసి చాలా క్లియర్గా ఇచ్చారు. మనం ఇక్కడే అఫీషియల్ వెబ్సైట్లోనే మీరు చూసుకోవచ్చు. ఈ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ మీద మీరు క్లిక్ చేశారనుకోండి, ఆంధ్రప్రదేశ్ సర్కిల్కి సంబంధించి మీకు అందులో సిటీస్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి, విజయనగరం, విశాఖపట్నం, అండ్ నెక్స్ట్ వచ్చేసి విజయవాడ, తిరుపతి అని చెప్పేసి, శ్రీకాకుళం అని చెప్పేసి మీకు ఏవేవైతే మెయిన్ సిటీస్ నుంచి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయిందో ఆ సిటీస్ నేమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. మీరు ఇక్కడ సెలెక్ట్ డివిజన్ దగ్గర మీరు ఏంటంటే మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డివిజన్ని సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను విశాఖపట్నంకి నేను అప్లై చేయాలనుకోండి, విశాఖపట్నం సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వ్యూ పోస్టుల దగ్గర క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇలా వస్తుంది అన్నమాట. విశాఖపట్నంలో ఏ డివిజన్స్ మనం ఉన్నాయంటే ఆరిలోవ అని చెప్పేసి, అలాగే బోయపాలెం అని చెప్పేసి, నెక్స్ట్ ఇక్కడ మనకి దుర్గానగర్ అని, మనకి ఏంటంటే ఈ డివిజన్స్లో ఏ ఏ అంటే మనకి అక్కడ విలేజెస్ ఉంటాయి కదండి, చిన్న చిన్న విలేజెస్లోని ఆ విలేజెస్ నేమ్స్ ఉంటాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంటారు. అండ్ నెక్స్ట్ మనకి శాలరీ ఎంత ఉంటుంది అంటే కేటగిరీ వైజ్గా కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ చూడండి, యూఆర్ అని, ఎస్సీ అని, ఓబీసీ అని చెప్పి, ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి మనకి ఏంటంటే కేటగిరీ వైజ్గా కూడా ఈ డివిజన్స్లో మనకి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ తెలుగు అనేది కంపల్సరీగా వాళ్ళకి వచ్చి ఉండే నేను పిన్ కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏంటంటే ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మనకి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు పోస్టులు ఎలా చూడాలి ఏంటి అని చెప్పేసి చెప్పాను కదా, అందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ అండి, ఓకేనా. డేట్ వచ్చేసి 12th జూలై 2024 అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అఫీషియల్గా. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ నెంబర్ అండి. అప్లికెంట్స్ ఆర్ టు బి సబ్మిటెడ్ ఆన్లైన్ అని చెప్పేసి మనకి లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఆఫ్లైన్లో మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. యాక్టివేట్ లింక్స్ అనేవి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ 15th జూలై నుంచి 5th ఆగస్ట్ వరకు ఈ లింక్ అనేది ఎనేబుల్గా ఉంటుంది. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఎడిటింగ్ కరెక్షన్ విండోస్ అండి, మీరు ఏమైనా తప్పులు పెట్టారనుకోండి, అంటే మెయిల్కి బదులు ఫీమెయిల్ పెట్టడం కానీ, లేకపోతే అడ్రస్ తప్పు ఇవ్వడం కానీ, ఏవైనా మిస్టేక్స్ ఏవైనా ఉంటే మనకి ఎడిటింగ్ ఆప్షన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. 6th ఆగస్ట్ 2024 నుంచి 8th ఆగస్ట్ 2024 వరకు మనకైతే ఇవ్వడం జరిగింది. అంటే 2 days అయితే ఉంటుందండి ఈ ఎడిటింగ్ ఆప్షన్ అనేది. ఈ 2 daysలో మీరైతే ఏమైనా ఎడిటింగ్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి వేకెన్సీస్ పోస్ట్ నేము అండ్ నెక్స్ట్ వాళ్ళకి ఏ డ్యూటీస్ ఉంటాయి ఏంటని చెప్పేసి ఇచ్చారు. అంటే జాబ్ ప్రొఫైల్ ఏంటి ఉంటుందని చెప్పి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అని చెప్పేసి ఇచ్చారండి. అంటే బీపీఎం అంటారన్నమాట షార్ట్కట్లో. వాళ్ళ జాబ్ ప్రొఫైల్ అనేది ఏముంటుంది ఏంటి అని చెప్పేసి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళు ఏంటంటే మార్కెటింగ్, ప్రమోషన్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వీటికి సంబంధించి బీపీఎం వాళ్ళు చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి, ఏబిపిఎం అంటారన్నమాట. అంటే వాళ్ళ కింద ఉంటారన్నమాట వీళ్ళు ఏంటంటే సేల్ ఆఫ్ స్టాంప్స్ కానీ, స్టేషనరీ ఇండెంట్స్ కానీ ఇవన్నీ వీళ్ళు అయితే చెక్ చేస్తూ ఉంటారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి డక్ సేవ అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటంటే మనకి రెగ్యులర్గా మనం పోస్ట్ మ్యాన్స్ అవి చూస్తుంటాం కదా, అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఈ పోస్ట్ లెటర్స్ కానీ, మనీ ఆర్డర్స్లు ఇవి ఉంటాయి కదా, అవన్నీ వీలైతే ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారన్నమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి.
అలవెన్సెస్ అవి చూసుకున్నట్టు వచ్చేసి 12,000 నుంచి 29,380 రూపీస్ వరకు వీళ్ళకైతే శాలరీ అయితే వస్తుంది పర్ మంత్ శాలరీ అండి. ఓకేనా, ఇది స్లాబ్ మాట. 12,000 నుంచి 29,000 అనేది వాళ్ళకి స్లాబ్. అలాగే ఏబిపిఎం డెక్స్ సేవక్స్కి వచ్చేసి వీళ్ళకి స్లాబ్ వచ్చేసి 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది 24,470 రూపీస్ వరకు వీళ్ళకైతే స్లాబ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ మనం చెక్ చేసుకున్నట్టయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ అండి. 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 18 to 40 ఇయర్స్ మాత్రం ఇచ్చారన్నమాట. ఓకేనా, 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి ఎటువంటి నో రిలాక్సేషన్ అంటే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏమీ లేదు. పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళు ఉంటే 13 ఇయర్స్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది అందరికీ తెలిసిందే. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఓకేనా, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ ఒక్కటే ఉంటే సరిపోతుంది. ఎక్స్టర్నల్గా మీకు ఏ సర్టిఫికేట్ కూడా ఏమీ అవసరం లేదు. మీ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఎవరి లోకల్ లాంగ్వేజ్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఓకేనా, ఓపెన్ 10th చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ అదర్ క్వాలిఫికేషన్స్లో మనకి ఏంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. అలాగే నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ అంటే మీకు సైక్లింగ్ వచ్చి ఉండాలన్నమాట. లివింగ్ హుడ్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్స్ ఎవరైతే క్లైమ్ చేయాలనుకుంటారో దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్ వ్యాలిడ్ సర్టిఫికేట్ అయితే వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అట్ ద టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్. లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, హౌ టు అప్లై, ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. మీకు ఫైనల్గా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్టయితే దీనికి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఏమీ ఉండదండి. ఓన్లీ ఏంటంటే మెరిట్ లిస్ట్లో ఏదంటే మెరిట్ లిస్ట్ మీ 10th క్లాస్ మార్కుల లిస్ట్ ఉంటుంది కదా, మార్కుల లిస్ట్ మీద వచ్చిన మార్క్స్ని బట్టి వీళ్ళైతే మెరిట్ లిస్ట్ తీసేస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా వరకు ఏమవుతుందంటే ఈ కరోనా ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం చాలా మందికి ఏంటంటే స్కోరింగ్ అనేది చాలా ఎక్కువగా వచ్చింది. అందుకు లాస్ట్ 2 ఇయర్స్లో మనం చూసుకున్నట్టయితే పోస్టింగ్స్ అనేవి వాళ్ళకే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. మరి ఈసారి ఏమైనా చేంజెస్ ఏమైనా చేస్తారా ఏంటి అంటే కరోనా పాస్ వాళ్ళకి రిమైనింగ్ వాళ్ళకి ఏమైనా తేడా చూపిస్తారా ఏంటో మనం చూద్దాము. ప్రజెంట్ మీరైతే ఈ మెరిట్ లిస్ట్ అనేది మీకు వచ్చే ఫైనల్ మార్క్స్ బట్టే తీస్తారు. మార్క్స్ అయితే మార్క్స్, గ్రేడ్స్ అయితే గ్రేడ్స్, పాయింట్స్ అయితే పాయింట్స్, సీజీపీ అయితే సీజీపీ. మనకి ఇక్కడ సీజీపీఏకి ఫార్మాట్ కూడా ఇచ్చారన్నమాట. గ్రేడ్ పాయింట్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ గ్రేడ్ వచ్చేసి A1, A2, B1, B2 అని చెప్పేసి ఇస్తారు. గ్రేడ్ పాయింట్స్ వచ్చేసి 10, 9, 8. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అన్నమాట. 9.5తో మనం మల్టిపుల్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు మీకు 8.5 వచ్చింది అనుకో, 8.5 ఇంటూ 9.5 వేస్తే మీకు పర్సంటేజ్లోకి వస్తుంది అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వితౌట్ కంప్లీట్ డేటా విల్ బి రిజెక్టెడ్. అంటే అప్లికేషన్ని ఫుల్ఫిల్గా మీరు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు అనుకోండి, మీ రాంగ్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయడం కానీ లేదా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వకపోతే ఇవన్నీ మీకు అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ ప్రతిదీ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ టీజ్గా అదే మెన్షన్ చేయండి. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంలో మీకు ప్రాబ్లం అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లర్ ఇమేజ్ కానీ సిగ్నేచర్ కానీ సరిగ్గా లేకపోయినా సరే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. 1-2 సార్లు చెక్ చేసుకొని మీరు అప్లై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్, ఫిజికల్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అవి ఎలా ఉంటాయంటే ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మెసేజ్ ఆర్ వీళ్ళు ఏంటంటే మెయిల్ కానీ చేస్తారన్నమాట. లేదు అనుకుంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, రిజల్ట్స్ వచ్చాక. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్డ్ టు అటెండ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఎవరైతే ఈ మెయిల్ కానీ మెసేజ్ కానీ వస్తుందో వాళ్ళు ఏంటంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాలి. అది కూడా 1 కాపీ ఆఫ్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఓకేనా, మీ దగ్గర ఏవైతే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా 2 sets సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్. అంటే 2 sets అనేవి సెల్ఫ్ అటాచ్డ్ కాపీ. సెల్ఫ్ అటాచ్డ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ 10th క్లాస్ మార్కుల లిస్ట్ని జిరాక్స్ తీస్తారు. జిరాక్స్ తీసి కింద మీ సిగ్నేచర్ చేశారనుకోండి, అదే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ మాట. ఓకేనా, ఇందులో మీరు ఏ డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళాలంటే మార్క్ షీట్, మీ 10th క్లాస్ మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్, పాన్ కార్డ్ ఆర్ పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా, మీ వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూబీ క్యాండిడేట్స్కి వచ్చేసి పీడబ్ల్యూబీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్, ట్రాన్స్జెండర్స్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా వాళ్ళు పట్టుకెళ్ళచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే నా దగ్గర ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అయితే ఏమీ లేదండి. అంటే ఏది మీరు బర్త్ సర్టిఫికేట్ అయితే ఏమీ లేదు అంటారు. దాని ప్రాబ్లం అయితే లేదు. మీ 10th క్లాస్ మార్కుల లిస్టే మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద చూపించవచ్చు. లేదు మీ దగ్గర బర్త్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పట్టుకెళ్ళచ్చు. ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఓకేనా, నెక్స్ట్
వచ్చేసి ఈ సర్టిఫికేట్స్ మాత్రమే ఏవైతే ఈ 2 సెట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ చేయమన్నారో ఆ సర్టిఫికేట్స్ మీరేంటంటే ఈ సెల్ఫ్ అటెస్టెడ్ చేసి పట్టుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మెడికల్ ఆఫీసర్ బై ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికెళ్ళి మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మీరు మాత్రం. ఇది వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించింది. మన ఏపీ, తెలంగాణ వాళ్ళకైతే కాదండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఎలా ఉంటాయంటే 2 స్టేజెస్‌లో మీకు వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి వెరిఫైయింగ్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీకు ఈ డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఇవన్నీ మీకు ఏంటంటే వెరిఫై చేస్తారు. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఎంగేజింగ్ అథారిటీ అని చెప్పేసి అంటారన్నమాట. ఎవరైతే ఈ ఫీల్డ్‌లో వర్క్ చేసిన వాళ్ళు ఉంటారో అంటే ఎవరైతే పోస్ట్ ఆఫీస్‌లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉంటారు కదండీ! వాళ్ళు వెరిఫై చేస్తారు. అంటే 2 స్టేజెస్ ఆఫ్ వెరిఫికేషన్స్ ఉంటది. ఒకటి వాళ్ళు చేస్తారు. రెండోది ఈళ్ళు కూడా చేస్తారు. ఎందుకంటే రికమెండేషన్స్ ద్వారా అవుతున్నాయని చెప్పేసి కంప్లెయింట్స్ అయితే వస్తున్నాయి. దాని ద్వారా వీరేంటంటే 2 స్టేజెస్‌కి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేవి తీయడం జరిగింది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో అప్లై చేస్తున్నప్పుడు మార్క్స్ ఒకటేస్తున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ వెరిఫికేషన్ దగ్గరకొచ్చేసరికి మార్క్స్ ఒకటి ఉంటున్నాయన్నమాట. సో, కొన్ని మ్యానిపులేషన్స్ అవుతున్నాయి కాబట్టి మీకేంటంటే 2 స్టేజెస్ ఆఫ్ వెరిఫికేషన్స్ అనేవి పెట్టడం అయితే జరిగింది. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ వచ్చేసి మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఏదైనా ఫ్యూచర్ కమ్యూనికేషన్స్ ఏవైనా ఉంటే వాళ్ళకే మీకు మెసేజ్ గాని, మెయిల్ ద్వారా గాని మీకు కమ్యూనికేట్ చేస్తారు. మీకు ఒకవేళ మెసేజ్ గాని, మెయిల్ గాని రాకపోయినా ఏంటంటే డిపార్ట్మెంట్ రెస్పాన్సిబిలిటీ అయితే కాదని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే మీరు రెగ్యులర్‌గా ఏంటంటే వాళ్ళు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వెబ్‌సైట్‌లో మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ది డిపార్ట్మెంట్ డస్ నాట్ మేక్ ఎనీ ఫోన్ కాల్స్ టు అప్లికేషన్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఏం ఫోన్ చేసి అయితే ఏం చెప్పరండి. ఓకేనా? మీరు ఎవరైతే మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటదో ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌తో మీరు లాగిన్ అయ్యి మీరే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అప్లికెంట్స్ స్టేటస్ అనేది మీరేంటంటే వెబ్‌సైట్‌లో మాత్రమే చెక్ చేసుకోండి. ఓకేనా? ఆ వెబ్‌సైట్‌లో మీరు చెక్ చేసుకొని మీ స్టేటస్ అనేది ఏంటి ఎప్పటికప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉంటే మీకైతే తెలుస్తూ ఉంటుంది. ఏమవుతుంది ఏంటి అని చెప్పేసి. లేదంటే మన వాట్సాప్ ఛానెల్‌లో గాని, టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని మీరు జాయిన్ అయినట్టయితే మీకు నేను అప్డేట్స్ అనేవి అందులో కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి లోకల్ లాంగ్వేజ్ అనేవి కంపల్సరీగా వచ్చుండాలని చెప్పేసి అన్నారు కదా! ఇది ఏంటంటే ఫస్ట్ మీరు చూడండి విండోస్ ఫర్ అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్స్. ఏవైతే మీరు కరెక్షన్ చేయాలనుకుంటున్నారో ఎప్పుడు కరెక్ట్ చేయాలి. మనకి డేట్స్ అయితే ఇచ్చారు. 6థ్ నుంచి 8థ్ వరకు ఆగస్ట్ వరకు మనకైతే టైం ఇచ్చారు కదా! ఈ డేట్స్‌లోని మనం ఏంటంటే ఈ విండోస్ ఏవైనా మనం ఏమైనా తప్పులు ఏమైనా పెడితే అవి కరెక్ట్ చేసుకోవడానికి మనకైతే అవకాశం ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజెస్ ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్ అండ్ యానం అని ఇచ్చారు. వాళ్ళేంటంటే తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చుండాలి. ఢిల్లీ వచ్చేసి హిందీ, గుజరాత్ వచ్చేసి గుజరాతీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే మనకి తెలంగాణ స్టేట్ వాళ్ళకొచ్చేసి తెలుగు ఇవ్వడం జరిగింది. ఓకేనా? తమిళనాడుకొచ్చేసి తమిళ్ అని. ఇందులో మీకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఈ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు కంపల్సరీగా వచ్చుండాలి. ఇప్పుడు ఇది ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏంటో చూద్దాము. డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి. డైరెక్ట్‌గా మీకు రిజిస్ట్రేషన్ పేజ్‌కే వెళ్ళిపోతుంది. లేదంటే మీరు అఫీషియల్ వెబ్‌సైట్ నుండి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ స్టేజ్ 1 వచ్చేసి రిజిస్ట్రేషన్ ఉంది కదా! రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్తారన్నమాట. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు ఇక్కడ మొబైల్ నంబర్ అడుగుతుంది కదా! మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వాలిడేట్ మొబైల్ నంబర్ అని కొట్టినట్టయితే మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీస్ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసినట్టయితే సరిపోతుంది. తర్వాత ఈమెయిల్ ఐడీ కూడా సేమ్ మెయిల్ ఐడీ ఎంటర్ చేస్తారు. ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయిపోతుంది. తర్వాత మీ 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ నేమ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీ ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ జెండర్ సేమ్ సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. సర్కిల్ ఇన్ విచ్ సెకండరీ స్కూల్ పాస్డ్ అని చెప్పి మనకి ఇచ్చారు కదా! ఏ సర్కిల్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో అది సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ది టెక్స్ట్ అని చెప్పేసి ఉంది కదా! ఈ టెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద చేసినట్టయితే మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీరు ఏ డివిజన్‌కి అప్లై చేస్తున్నారు, ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీజ్ అయితే ₹100 అయితే ఉంటుందండి. అప్లికేషన్ ఫీజ్ మీరు పే చేసినట్టయితే సరిపోతుంది. ఇదేనండి ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే. మీకు ఇంకా ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.